ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఏపీ ప్రభుత్వం సంబంధించి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంను కలవటానికి అపాయింట్మెంట్ అడిగారు అన్నది ఖచ్చితంగా మీ వివరణ తీసుకుంటాను. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు ప్రముఖ నటి కరాటే కళ్యాణ్ గారు. కరాటే కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవటానికి ఆల్రెడీ సినీ పెద్దలు అపాయింట్మెంట్ కోరినట్టుగా వార్తలు వస్తున్నాయి. దేనికి కోరినట్టు, అసలు ఈ వివాదం సంబంధించి మీరేం కోరుకుంటున్నట్టు? ప్యానెల్ ఉన్న అందరికి నమస్కారం అండి. నమస్తే అండి. ఈ రోజు ఈ సంఘటన జరగడం చాలా చాలా అమానుషం, అంటే అన్ని విధాలుగా బాధాకరమైన సంఘటన జరిగింది. దానికి మనం అందరం కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాము. ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారు కొంత ఆయన ప్రమేయం ఉన్నా లేకపోయినా కారణభూతుడయ్యాడు ఆయన. ఇప్పుడు దాన్ని పట్టుకొని మనం రాజకీయ పరంగా తీసుకెళ్తున్నారు, ఇటువైపు తీసుకెళ్తున్నారు. సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఒక వైపు వెళ్ళి ఆయన పరామర్శించారు, ఈ అబ్బాయిని పరామర్శించలేదు అని అంటున్నారు. ఒకవేళ అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు ఇంతకు ముందు అక్క వాళ్ళందరూ మాట్లాడినట్టుగా ఒక ప్లేస్ లో ఆయన వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు నో అనేసి ఉంటే ఇంత లేదేమో అని కూడా నాకు అనిపిస్తుంది. అదే పోలీస్ వ్యవస్థలో ఉన్న కొంతమంది చేసిన ప్రయత్నం చూసాక నిజంగా వాళ్ళ చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది, నాయక్ గారు, మేడం వాళ్ళందరికీ. ఇదైతే మనందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. బట్ ఏంటంటే హోంశాఖ ఎవరి చేతిలో ఉంది? మన సీఎం గారి చేతిలో ఉంది. సో ఇదంతా కూడా కొంత ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది, ఒకవైపే పెట్టేయకూడదు. ఇదైతే క్లియర్ అండి. అద్దంక దయాకర్ గారు ఉన్నారు కాబట్టి నేను చెప్తాను, ప్రభుత్వ వైఫల్యం 50% ఉంటే 50% అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ ఇదంతా ఉంది. సో మొత్తం అంతా ఆయన వైపే నెట్టేయడం, ఆయననే టార్గెట్ చేయడంలా కొంత అనిపిస్తుంది. అది తప్పు. వాళ్ళ వైపు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ప్రాణం పోయిందని నేను ఎప్పుడు కూడా ప్రాణంకే ఫస్ట్ విలువ, హీరో కన్నా కూడా. ఆయన పాన్ ఇండియా స్టార్ అవనండి, ఇంకొకరు అవనండి, ఇంకోరు అవనండి, మా ఇండస్ట్రీ వాళ్ళు అయినప్పటికీ కూడా ప్రాణంకే విలువ ఇస్తాం. ఎందుకంటే మనందరం మనుషులం. ఫస్ట్ మనం అన్నం తింటున్నాం కాబట్టి మనం ప్రాణంకి విలువ ఇస్తాం. కాబట్టి నేనేమంటానంటే అల్లు అర్జున్ గారు బాధ్యతాయుతంగా వ్యవహరించిన తర్వాత ఆయన బాధపడ్డాడు. తర్వాత ఆయన ప్రెస్ మీట్ సీఎం గారి తర్వాత ఆయన పెట్టడం, ఆయనకి గైడ్ లైన్స్ కూడా కరెక్ట్ లేదని కూడా అంటాను. సో ఆయన కరెక్ట్ గా ఉంటుంటే కొన్ని మాటలు కూడా ఆయన పడకపోయేవాడు, కొన్ని జరగపోయేవి. కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు ఓపెన్ గా మాట్లాడరు ఇండస్ట్రీ వాళ్ళు. అలాంటి ఇండస్ట్రీ ఈ రోజు హైదరాబాద్ లో మాకు ఇబ్బంది కలుగుతోంది అని వెళతారా, లేకపోతే ఇంకే విషయంలో వెళతారా అన్నది ఇంకా వెయిట్ అండ్ సీ అన్నమాట. నాకు తెలిసి ఎప్పటి నుంచో వైజాగ్ షిఫ్ట్ కరాటే కళ్యాణ్ గారు ఇబ్బంది అయితే ఫీల్ అవుతున్నారా ప్రస్తుత పరిణామాలతో? అందరూ ఫీల్ అవుతున్నారండి. ఇలాంటి ఇండస్ట్రీనే టార్గెట్ చేస్తూ ఒక పెద్ద హీరోని, ఒక పాన్ ఇండియా స్టార్ ని అబ్బాయి తప్పు ఉంది తప్పు లేదని మేమేం దాన్ని అంటే దానికి సపోర్ట్ చేయట్లేదు. నేను అంటే ఎవరు చేయరు, నేను కూడా చేయను. సరే, ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారంలో అల్లు అర్జున్ వ్యవహారంలో మీ యొక్క అభిప్రాయాన్ని మీరు చెప్పారు. అంటే ఇండస్ట్రీకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందని, అంటే బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు ఇంకా పెంపు ఉండదని చెప్పిన నిర్ణయం అనేది మీకు బాధ కలిగిస్తుంది ఇండస్ట్రీకి? బెనిఫిట్ షోస్ లేకపోతే కొంతవరకు ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడతారు, చాలా మంది ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఫ్యాన్స్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు వెళితేనే అలా జరిగింది. హాస్పిటల్ కి ఇంతమంది హీరోలు అందరూ కూడా క్యూ కట్టి శ్రీతేజను పరామర్శించడానికి వెళితే ఇంకెంత ఇబ్బందులు జరుగుతుందండి. అదెందుకు ఊహించట్లేదు, ఎంత పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. సో అది కూడా ఆలోచిస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఈయన ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది లేదు. హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా మళ్ళీ సేమ్ తొక్కు. కరాటే కళ్యాణ్ గారు, మీరు విన్నారు ఆల్రెడీ మీ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మీటింగ్ జరిగింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వాళ్ళు స్వాగతిస్తున్నారు. నిర్ణీత ధరలుంటేనే ప్రేక్షకులు వస్తారు, ఈ అధిక ధరల వల్ల మాకు ఆక్యుపెన్సీ రేషియో విషయంలో కూడా ఇబ్బంది వస్తుంది అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు చెప్పారు కదా, మరి ఇప్పుడు ఇబ్బంది ఎక్కడ ఉన్నట్టు? స్వాగతిస్తున్నారు కదా సార్. అదే సార్, ఎక్కువ మంది కొంతమంది చెప్పారు అందులో నిర్మాతలు ఎక్కువగా పెట్టామని చెప్పి బెనిఫిట్ షోస్ తీసుకుంటున్నారు, దానిలో ఎక్కువ పెంచుతున్నారు. అది తప్పని ఎప్పటి నుంచో కొంత వాదన ఉందండి. డివైడ్ టాక్ ఎప్పుడు ఉంది. సో ఎప్పుడు తక్కువ ఉంటేనే సామాన్యులకు అందుబాటులో ఉంటాయి టికెట్స్ రేట్స్ అన్నది ఉంది. అలాగే బెనిఫిట్ షోస్ ఇవన్నీ పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం అన్నది కూడా ఉంది. కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళు చేసుకున్న నిర్ణయానికి వీళ్ళు సపోర్ట్ చేశారు. కొన్ని మంచిదే, చాలా తగ్గుతాయి రేట్స్, సామాన్యులు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేగాని ఇప్పుడు భౌతిక దాడుల గురించి మాట్లాడుతున్నాం మేము ఇండస్ట్రీ తరఫున. ఇప్పుడు ఎవరైతే అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి ఒక లీడర్, వరంగల్ లో ఉండే ఒక లీడర్ వచ్చి భౌతిక దాడి చేసి ఇది తప్పు కదా, కక్ష సాధింపు చర్యలు కదా. అలాంటి దాడులు తప్పే, ప్రభుత్వం కూడా ఖండించింది. తప్పని అది తప్పు. ఇండస్ట్రీ వాళ్ళ పైన ఇలా దాడులు చేయడం నేను ఖండిస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడదాం. శ్రీతేజ బ్రతికి చక్కగా హ్యాపీగా తిరగాలని కోరుకుందాం. ఇప్పుడు ఆమె ప్రాణాన్ని అయితే తీసుకురాలి, ఆ ప్రాణానికి ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇలాంటి సంఘటనలు ఇంకొకసారి పునరావృతం కాకుండా ఇండస్ట్రీకి ఒక కనువిప్పని కోరుకుంటాను. కానీ ఇవన్నీ ఓకే, కానీ ఈ టికెట్స్ రేట్ తగ్గడం, బెనిఫిట్ షోస్ తీసాడు, ఇవన్నీ ఓకే అండి. మేము కూడా మేమే దానికి అతిథులు ఎవరు లేరు ఇక్కడ. కానీ
ఇక్కడ భౌతికమైన దాడులు ఇక ముందు ఎవరిపైన ఇలా జరగకుండా దీనికి ప్రేరేపించే వాళ్ళని ఎవరైనా వాళ్ళు కూడా అరెస్ట్ చేసి వాళ్ళకు కూడా శిక్ష పడేటట్టు చేసి అల్లు అర్జున్ గారు కూడా శిక్ష పడాల్సిందే, ఆయన కూడా శిక్ష వేయాల్సిందే, ఎవ్వరు చట్టానికి చుట్టం కాదు. కానీ ఇప్పుడు నేను మేడం అడిగినట్టుగానే హాస్టల్లో విషాహారం తిన్న పిల్లలకి ఎవరు వెళ్లి పరామర్శించలేదు, ఎవరు ఇంత గట్టిగా తీసుకోలేదు. ఒక ఇండస్ట్రీ పైన ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నారు? ఒక సబ్జెక్ట్ ని ఇదే విధిగా సిరీస్ లాగా ఎందుకు వెళ్తోంది అంతా నేను మాట్లాడుతున్నా. ఇది ఖచ్చితంగా ఇది అర్థం దయాకర్ గారు నేను ఖచ్చితంగా అడుగుతాను పక్కగా ప్రభుత్వ వైఫల్యం పక్కా ఉంది. ఖచ్చితంగా అడుగుతాను, మీరు లైన్ లోనే ఉండండి. కరాటే కళ్యాణ్ గారు, మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవాలనుకుంటున్నారు. మరి ఇక్కడ సమస్య ఉంది కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రిని మరి కలవాలనుకోవట్లేదా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని? సార్ ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా సరే ఎవరైనా కలవాలండి, కలుస్తాం కూడా. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా ఒక తాటి మీదకి వస్తోంది, వాళ్ళంతా ఆలోచించి పెద్దలందరూ నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని కలుస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ నుంచి చాలా ప్రతినిధిగా ఉంటారు కాబట్టి ఆయన కొంచెం సమస్యలు తెలుసు కాబట్టి ఈ సినిమా టికెట్స్ విషయంలో గానీ బెనిఫిట్ షోస్ విషయంలో కానీ అన్ని ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకు విన్నవించుకోవడంలో తప్పలేదు. తెలుసు, ఆయన కూడా ఇన్వాల్వ్ అవుతారు నాకు తెలిసి. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా ఇండస్ట్రీకే ఇప్పుడు మోహన్ బాబు గారు మొన్న ఇట్లా చేశారు అట్లా చేశారు అంటే వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్తే ఎవరికైనా ఇబ్బంది వస్తుందండి. అంతవరకు ఎవరు మాట్లాడరు. సో ఏదైనా సరే కొంత లిమిట్ ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలో ఇంటికి వెళ్ళి మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడిని అది కూడా ఖండిస్తామండి మేము. కానీ అక్కడ ఆయన స్పేస్ లోకి వెళ్ళారు కాబట్టి ఆయన బెడ్రూమ్ లోకి ఎవరు వెళ్ళలేదండి, గేట్ బయట జరిగింది, గేట్ తీసుకుని వెళ్ళిన వెంటనే జరిగింది, బెడ్రూమ్ లో ఎవరికి వెళ్ళలేదు ఏ జర్నలిస్ట్ కూడా. అంటే నేను అనేది బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయాను కాదండి, మీరు అర్థం చేసుకోండి. నేను చెప్తున్నానంటే ఆయన పర్సనల్ స్పేస్ లోకి వెళితే ఎవరికైనా పెయిన్ వస్తుంది కాబట్టి ఆయన దాడి చేసి దాన్ని కూడా ఖండిస్తాం. మేము మాట్లాడలేదు, మీడియా కూడా సపోర్ట్ చేస్తాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే జర్నలిస్ట్ పై దాడిని ఖండించిన చాలా నోళ్ళు అల్లు అర్జున్ అరెస్ట్ పై మాత్రం చాలా గట్టిగా రెస్పాండ్ అయ్యాయి. అది వాళ్ళ తాలూకా వ్యక్తిగత ఇది ఉంటుందండి, ఎవరి తాలూకా పరిస్థితిని బట్టి వాళ్ళు. నేను 4 రోజులుగా ఉండలేను, కానీ ఇది నేను ఓన్లీ దీనిలో చూస్తున్నాను, ఓన్లీ మీడియాలోనే. విషయం ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అనే వ్యక్తి పెద్ద హాట్ టాపిక్ చేసేసి చాలా పెద్ద ఇష్యూ చేస్తూ మనకి చాలా సమస్యలు ఉన్నాయి, చాలా స్పందించాలి. నేను కూడా బీజేపీ లీడర్ గా ఉన్నాను. ప్రభుత్వాన్ని అందుకే అంత గట్టిగా రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా? ఆయన ఎలా అండి 1500 మందితో వెళ్ళి దాడి చేస్తామని వీడియోస్ పెడతారు. ఇవన్నీ ఫస్ట్ గట్టిగా మీరు రేట్ చేసిన అలాగే జ్యోత్స్న గారు రేట్ చేసిన పాయింట్ ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్. నేను ఆ విషయంలో రెండో అభిప్రాయమే లేదు. ఈ ఒక్క బాధితులే కాదు, చాలా మంది బాధితులు ఉన్నారన్న అంశం ఒకటి. రెండోది, నిన్న దాడి జరగడం కరెక్ట్ కాదు. ఇంకా లా అండ్ ఆర్డర్కి సంబంధించిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే. ఆ విషయంలో మీతో జ్యోత్స్న గారితో ఖచ్చితంగా ఏకీపిస్తున్నాను.